ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై పర్సనల్ కామెంట్స్ చేసిన బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ దేశంలో క్యాస్ట్ సెన్సెస్ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్న వంశీకృష్ణ కులగణనతోనే రిజర్వేషన్లు పెంచే ఛాన్స్ ఉందన్నారు. అటు దేశంలో నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు ఎంపీ వంశీకృష్ణ. నిన్న అనురాగ్ ఠాకూర్ గారు రాహుల్ గాంధీ గారి మీద చేసిన వ్యాఖ్యల మీద తీవ్రంగా ఖండిస్తున్నాం. మేమందరం కాస్ట్ సెన్సస్ చేయాలా, చాలా ముఖ్యమైన అంశం తీసుకోవాలని చెప్పి మేము ఎందుకు అడుగుతున్నామంటే, ఒక కాస్ట్ సెన్సస్ చేస్తే రిజర్వేషన్ పెంచే అవకాశం ఉంటుంది. బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళకి ఒక న్యాయం చేసే అవకాశం దక్కుతుంది. ఒక రిజర్వేషన్ అనేది పెంచితే మన దేశానికి బాగుంటుందని చెప్పి ఆ ఆలోచనతోటి మేము కాస్ట్ సెన్సస్ కోరడం జరుగుతుంది. ఈరోజు అదేవిధంగా ప్రధానమంత్రి నుంచి అనురాగ్ ఠాకూర్ గారి నుంచి ఒక అపాలజీ కూడా కోరడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు నిన్న చేసిన వ్యాఖ్యలు వ్యతిరేకంగా పర్సనలీ అటాక్ చేయడం జరిగింది రాహుల్ గాంధీ గారిని. అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నిన్న నిర్మలా సీతారామన్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా చాలా వరకు దాంట్లో తప్పులు ఉన్నాయి. ఉద్యోగ సమస్యలు కూడా చాలా పెరిగిపోయిన సమస్య ఉన్నది. నిరుద్యోగుల సమస్య మీరు చూస్తున్నారు. గత 10 సంవత్సరాల్లో దాదాపు 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఏదైతే మాట ఇచ్చినారో అది నిలబెట్టుకోలేకపోయినారు. దాని మీద ఇప్పుడు 12 crores జాబ్స్ ఇచ్చినామని చెప్పి వాళ్ళు గర్వంగా చెప్పుకుంటున్నారు. కానీ మనం చూస్తున్నాము, ఒక 6 నెలల క్రితమే వాళ్ళు కేవలం 8 లక్షల ఉద్యోగాలే ఇచ్చినామని చెప్పినారు. ఈరోజు సడన్గా వాళ్ళు తీసుకొచ్చి 12 crores జాబ్స్ ఇచ్చినామని చెప్పి ఏదైతే చెప్తున్నారో అది ఖచ్చితంగా తప్పు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున నిరుద్యోగుల సమస్యలపైన మళ్ళీ పోరాడి వాయిస్ లేపుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.